హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వృందా కలెక్షన్స్. ముందుగా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నాకు ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. సో నేను ఆ ఆర్డర్ ప్రిపరేషన్లోనే ఈ వీడియో తీసుకున్నాను అనమాట. ఈ ఆర్డర్ అనేది నా ఫ్రెండ్ ద్వారా వచ్చిందండి. నా ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్. చాలామంది కూడా నా వీడియోస్ చూసి, నాకు తెలిసిన వాళ్ళు ఇన్స్టా నుంచి, యూట్యూబ్ నుంచి ఇంకా నాకు ఆర్డర్స్ రాలేదు. బట్ నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి నా మీద ట్రస్ట్, నా మీద అభిమానంతో, నా చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయాలని, నన్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఆర్డర్స్ ఇస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఎవరైతే నా హార్డ్ వర్క్ని గుర్తిస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని, మరింత సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. హార్డ్ వర్క్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, నా కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొందరైతే, మరి కొందరు ఎందుకో అంత కాస్ట్ పెడుతున్నావు, ఎందుకు అంత కాస్ట్, మెటీరియల్ తక్కువలోనే వస్తుంది, మెటీరియల్ మేము తెచ్చిస్తాము, మాకు చేసేవు అని అడుగుతున్నారండి. వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే, ఒక్కసారి జస్ట్ ఒక బ్యాంగిల్ థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత నేను కుందన్ స్టిచ్ చేయడానికి నాకు ఇంత టైం తీసుకుంది అంటే ఆల్మోస్ట్ 12 to 15 minutes టైం నాకు అనేది తీసుకుందండి. అందులోనూ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడంలో నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి కుందను స్టిక్ అయ్యిందా లేదా, వస్తుందా, మళ్ళీ ఊడిపోతుందేమో అని అన్నీ చెక్ చేసి చేయాలన్నమాట. థ్రెడ్ వ్రాపింగ్ చేయడం కూడా చాలా కష్టం అండి. ఒక్కొక్కసారి థ్రెడ్ మీద థ్రెడ్ వచ్చి వ్రాపింగ్ నీట్గా లేకోకుండా దాన్ని మళ్ళీ నేను తీసి మళ్ళీ నేను థ్రెడ్ వ్రాపింగ్ చేయాలి. బ్యాంగిల్కి కుందన్స్ అన్నీ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కుందనలు అటు ఇటు ఊడిపోయినా, కొన్ని కుందన్స్ సరిగా స్టిక్ అవ్వకపోయినా కూడా నేను వాటిని అన్నింటినీ మళ్ళీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు ఒక్కసారి యూస్ చేసిన కుందన్ సెకండ్ టైం యూస్ చేయడానికి రాదు. ఎందుకంటే కుందన్ కింద అనేది గమ్ అనేది చాలా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. అదే సెకండ్ టైం యూస్ చేయడానికి రాదు. ఆ గమ్ రిమూవ్ చేయాలనుకున్న కుందన్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది. సో నేను ఆ కుందన్స్ని రీయూస్ చేయడానికి అవ్వదు. అండ్ ఆ కుందన్స్ని నేను రిమూవ్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుందన్నమాట. ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. కొన్ని కుందన్స్ స్ట్రాంగ్గా అతుక్కుపోయి ఉంటాయి, స్టిక్ అవుతాయి. వాటిని నేను రిమూవ్ చేయాలంటే చాలా టైం పడుతుందన్నమాట. మరి నేను నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఒకసారి థ్రెడ్ ర్యాప్ చేసి కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత కుందన్స్ ఊడిపోతే దాని మీద మళ్ళీ నేను అదే థ్రెడ్ బ్యాంగిల్ మీద నేను మళ్ళీ గమ్ వేసి కుందన్స్ స్టిక్ చేసినా కూడా అవి మళ్ళీ అతుక్కోవు. సో నేనేం చేయాలంటే ఆ కుందన్స్ మొత్తం అన్నీ నీట్గా తీసేసి, తర్వాత థ్రెడ్ కూడా నీట్గా తీసేసి మళ్ళీ నేను సెకండ్ టైం థ్రెడ్ ర్యాప్ చేయాలి. థ్రెడ్ ర్యాప్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. ఎందుకంటే థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా వచ్చినప్పుడే బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అది చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఏమంటే జస్ట్ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టడము, జస్ట్ కుందన్స్ అతికించడమే కదా, దానికి ఎందుకు ఇంత కాస్ట్ తీసుకుంటున్నావు, అవసరము, అది అసలు అనవసరంగా నువ్వు కాస్ట్ ఎక్కువ పెడుతున్నావు అనేది చాలామంది, అంటే నా పర్సనల్గా నాకు తెలిసి అందరు ఈ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొని ఉంటారు. ఎందుకంటే అది నాకు తెలుసు. ఈ బిజినెస్లో ఇదంతా కామన్. బట్ నేను వాళ్ళకి నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఆ పని మనం చేస్తే కానీ ఆ కష్టం అనేది తెలీదు. ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను చేయడం అనేది స్టార్ట్ చేశానో, అప్పుడు నాకు తెలిసింది ఏదైనా కానీ కళ్ళతో చూసేదానికంటే మనం చేస్తేనే ఆ హార్డ్ వర్క్ అనేది తెలుస్తుందన్నమాట. చూసినంత ఈజీగా అయితే ఏ వర్క్ అవ్వదండి. ఈ విషయం దయచేసి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొందరు ఉంటే మరికొందరు కొంచెం అంటే హార్డ్ వర్క్ను గుర్తించి అర్థం చేసుకొని, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పి మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అలా ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నెగిటివ్గా ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి వాళ్ళకి నా రిక్వెస్ట్, ప్లీజ్ అర్థం చేసుకోండి. లేదా మీరే చేసుకునేలాగైతే మీరే చేసుకొని నాకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేయాలంటే చాలా టైట్గా తీసుకొని ర్యాప్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దారం మీద దారం అనేది
పడకుండా చూసుకోవాలి. ఎక్కడ గానీ తిక్కుగా, తిన్నగా, పల్చగా వచ్చిందంటే బేస్ బ్యాంగిల్ కలర్ కనిపించడము, లేదంటే మనం ఎక్కువ మందంగా పెడితే అక్కడ ఎక్కువ లావుగా రావడము, అలా ఉంటుందనమాట. అప్పుడు థ్రెడ్ వ్రాపింగ్ అనేది గూడా నీట్‌గా కనిపించదు. బేస్ బ్యాంగిల్ ఎప్పుడైతే నీట్‌గా థ్రెడ్ వ్రాప్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనం బ్యాంగిల్ మీద ఏదైనా డిజైన్ ఇవ్వాలి అనుకుంటే, ఆ డిజైన్ గూడా నీట్‌గా కనపడుతుంది. ఒకవేళ మనం బేస్ బ్యాంగిలే కరెక్ట్‌గా చేయలేకపోతే, థ్రెడ్ వ్రాపింగ్ అనేది నీట్‌గా లేకపోయినప్పుడు, మనం ఏదైతే డిజైన్ ఇవ్వాలనుకుంటున్నామో అది కూడా నీట్‌గా కూర్చోదనమాట. సో, మనం అప్పుడు థ్రెడ్‌ని చాలా నీట్‌గా, చాలా ఓపికగా చేయాలండి. చాలా ఓపికగా వ్రాప్ చేయాలి. అప్పుడు చానా హ్యాండ్ పెయిన్ అనేది చాలా వస్తుందనమాట. బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువసేపు కూర్చొని థ్రెడ్ వ్రాప్స్ చేయడము, కుందన్ స్టిచ్ చేయడము, ఇదంతా చేస్తాము. యాక్చువల్లీ నేనైతే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అనైతే నేను చెప్పట్లేదు. ఎవరైతే ఈ వర్క్ ఈజీ, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనైతే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్‌గా అంటే నా నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాననమాట. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చండి. కానీ ఫస్ట్ దీంట్లో ప్రాఫిట్ అనేది ఫస్ట్‌లో రాదు. ఇప్పటికీ నేను ప్రాఫిట్స్ అనేవి ఏం చేయలేదు. బట్ నాకిదొక ప్యాషన్ అనమాట. సో, నేను ఖాళీగా ఉండకుండా నాకు ఇలాంటి క్రియేటివిటీ వర్క్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, నాకంటూ కొంచెం టైం అంటూ ఉండాలనేసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ మెయిన్ పర్పస్ అంటే నేను ప్రాఫిట్ కోసమైతే స్టార్ట్ చేయలేదండి. జస్ట్ నా ప్యాషన్ కోసము. నేనంటూ ఒక వర్క్ చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఇంటెన్షన్‌తోనే నేను స్టార్ట్ చేశాను. ఈ వర్క్ అనేది నేనెక్కడా నేర్చుకోలేదండి. నేను జస్ట్ ఇంతకుముందు నేను కాలేజ్‌లో చదువుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసేదాన్ని గ్లాస్ బ్యాంగిల్స్ మీద. సో, ఆ థాట్స్‌తోనే మళ్ళీ నేను ఈ బిజినెస్‌ని మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. ఈ థ్రెడ్ వ్రాపింగ్ చేసేటప్పుడు హ్యాండ్ పెయిన్ వస్తుందండి. ఎందుకంటే థ్రెడ్‌ని మనం గట్టిగా పట్టి లాగాలి, నీట్‌గా చేసుకోవాలి, ఎక్కువ టైం పట్టుద్ది. ఈజీగా ఒక బ్యాంగిల్ థ్రెడ్ వ్రాప్ చేయాలంటే ఈజీగా 5-10 మినిట్స్ అనేది చాలా ఈజీగా పడుతుందనమాట. అంత అంత 1 ఆర్ 2 మినిట్స్‌లో అయితే అయిపోదు. 5-10 మినిట్స్ ఈజీగా పడుతుంది. చాలా ఓపికగా చేయాలి. అండ్ కుందన్స్ మనం ఎప్పుడైతే అతికిస్తామో గమ్ నీట్‌గా వేయాలి. సైడ్స్ ఇప్పుడు ఇది నేను చేసేది 3D డిజైన్ అనమాట. 3D డిజైన్ ఇది 4 కట్ బ్యాంగిల్ మీద నేను చేస్తున్నాను. సో, ఒక్కొక్కసారి 4 కట్ బ్యాంగిల్ మీద వాళ్ళిచ్చే డిజైన్ కొంచెం అటు ఇటు బయటికి కూడా వస్తుందనమాట. కుందన్ బ్యాంగిల్ మీదే కాకుండా సైడ్ కూడా వస్తుంది. అప్పుడు అవి ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మనం దాన్ని నీట్‌గా స్టిచ్ చేసినప్పుడే కొంచెం కరెక్ట్ చేసుకొని, పుష్ చేసుకొని ఎక్కడైనా స్టిక్ అవ్వకపోతే దాన్ని జస్ట్ అంటే ఇట్లా గట్టిగా అదిమేసి దాన్ని మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకోండి అది మళ్ళీ ఊడిపోతే మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేయలేమనమాట. ఎందుకంటే అక్కడ గ్యాప్ రావడము, గమ్ మీద గమ్ పడడం వల్ల అది స్టిక్ అవ్వదు. మళ్ళీ అవి ఊడిపోతూనే ఉంటాయి. కస్టమర్ చేతికిచ్చే వరకు కూడా అవి అతుక్కొని ఉంటాయనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను. సో, అందుకని చెప్తున్నాను. సో, మనం ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాంగిల్ మొత్తం ఫినిషింగ్ అయిపోయి అవుట్‌పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకింగ్ చేయండి. అంటే ఇది ఒక క్వాలిటీ చెకింగ్ లాగా అనమాట. సో, మొత్తం బ్యాంగిల్ మొత్తం ఎక్కడైతే మనం 3D డిజైన్ కావచ్చు, లేకపోతే నార్మల్ డిజైన్ అయినా కానీ నీట్‌గా థ్రెడ్ వ్రాప్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కుందన్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత ఎక్కడైనా గమ్ అతుక్కోలేదా? లేదా ఎక్కడైనా గమ్ పట్టుకోకపోతే కుందన్ కింద గమ్ లేదు. సో, ఆ కుందన్ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే అప్పుడే మళ్ళీ జస్ట్ మీరు కొద్దిగా గమ్ అప్లై చేసి అంటించొచ్చనమాట. సో, అప్పుడు స్టిక్ అవుతుంది. అది డ్రై అయిన తర్వాత కూడా మనం కస్టమర్‌కి ఇచ్చే ముందు కూడా 1 ఆర్ 2 టైమ్స్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కస్టమర్‌కి ఇచ్చిన తర్వాత అవి ఊడిపోయినాయంటే కస్టమర్‌కి మన మీద ఉండే నమ్మకం పోతుందనమాట. ఎందుకంటే మనం ఫినిషింగ్ అనేది నీట్‌గా ఇవ్వాలి. అది ఓకే. మీరు స్టార్టింగ్‌లో చేస్తున్నారు, అర్థం చేసుకునే వాళ్ళైతే ఓకే, ప్రాబ్లమ్ లేదు. స్టార్టింగ్‌లో మనకు బయట నుంచి వచ్చే ఆర్డర్స్ కంటే మన ఫ్రెండ్ సర్కిల్ నుంచి, మన ఫ్యామిలీ నుంచి వచ్చే ఆర్డర్స్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నాకు అలాగే వచ్చాయి. సో, ఎవరికైనా అలానే రావచ్చు కూడా. ఫ్రెండ్స్ నుంచో లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచో వస్తాయి. సో, అప్పుడు
మీరు ఫ్యామిలీకి కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ బ్యాంగిల్స్ ఇచ్చినప్పుడు 1 ఆర్ 2 టైమ్స్ మీరు రివ్యూ కూడా తీసుకోండి. ఎందుకంటే ఏదైనా మన వాళ్ళైతేనే మనకి క్లియర్‌గా చెప్తారనమాట. బయటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నప్పుడు వాళ్ళకేదైనా నచ్చకపోయినా కొందరు చెప్తారు. కొందరు పర్లేదు అనేసి వదిలేస్తారు. ఇంకొకసారి మనకు ఆర్డర్ ఇవ్వరు. మన వాళ్ళకి మనం ఏదైనా చేసి ఇచ్చినప్పుడు ఏదైనా కానీ ఓకే. రివ్యూ హానెస్ట్‌గా తీసుకొని వాళ్ళేదన్నా నెగెటివ్‌గా చెప్పినా ఇలా డిజైన్ కరెక్ట్‌గా రాలేదు. ఇది అటు ఇటు ఉంది. కుందన్స్ ఊడిపోతున్నాయి. అదేదన్నా చెప్పినా గూడా మీరు సెకండ్ టైమ్ మళ్ళీ అదే డిజైనే మళ్ళీ వాళ్ళకి తీసుకొని అవే బ్యాంగిల్స్ తీసుకొని సేమ్ డిజైన్ అయినా చేసివ్వండి. లేదా అదే డిజైన్ మీద మీరు రీవర్క్ చేయండి. ఆ డిజైన్ కంప్లీట్‌గా వచ్చేంత వరకు చేయండి. అలా చేసినప్పుడు మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే అలానే చేశాను. యాక్చువల్లీ నేను మా రిలేటివ్స్ మా పిన్ని నాకొక 4 బ్యాంగిల్స్ సెట్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో, అవి నేను స్టిక్ చేసి అంతా చేసిన తర్వాత తనకిచ్చాను. 2 కట్ బ్యాంగిల్స్ మీద చేసిచ్చాను. బట్ అక్కడికెళ్ళిన తర్వాత తనకిచ్చిన తర్వాత తను చెక్ చేసేటప్పుడు కుందన్స్ ఊడిపోయాయి. సో, ఓకే. ఊడిపోయాయి. ఇది నా మిస్టేక్ కాబట్టి నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ నీట్‌గా స్టిచ్ చేసేసి ఇస్తానని చెప్పేసి నేను మళ్ళీ ఆ బ్యాంగిల్స్ రీవర్క్ అనేది స్టార్ట్ చేశాననమాట. అది గూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. సో, ఇలా చాలా కొన్ని మైనస్‌లున్నాయి, ప్లస్‌లున్నాయి. మనం పర్ఫెక్ట్‌గా వర్క్ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటామో అప్పుడే మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయగలము. ఎందుకంటే మనకు డబుల్ వర్క్ అనేది ఉండదు. మనం ఎప్పుడైతే వర్క్ నేర్చుకోకుండా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది. ప్రాఫిట్స్ అనేటివి అంత ఈజీగా రావు. సో, మనం వర్క్‌ని ఇంకొంచెం బాగా ప్యాషన్‌గా నేర్చుకొని నీట్ ఫినిషింగ్ ఇవ్వడము. కుందన్స్ మీద గమ్ ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్‌తో కానీ లేదా శానిటైజర్‌తో కానీ క్లీన్ చేస్తే ఆ గమ్ అనేది కూడా పోతుంది. సో, అప్పుడు కూడా అది ఒకటి మనం అంటే కస్టమర్‌కి బ్యాంగిల్స్ ఇస్తున్నప్పుడు చెక్ చేసుకోవడం అనమాట. అంటే గమ్ నీట్‌గా ఇవ్వాలి. అవుట్‌పుట్ అనేది నీట్‌గా ఉన్నప్పుడు కస్టమర్ కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యి నెక్స్ట్ టైమ్ కూడా ఆర్డర్ ఇవ్వడానికి లేదా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రిఫర్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటది. చూసారు కదా! నేను ఇచ్చిన కొన్ని టిప్స్‌తో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ టిప్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ యూజ్ చేసుకోవడం వల్ల కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే కొత్త డిజైన్స్ అండ్ న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.